పీరియడ్ టైంలో చాలా సివియర్ పెయిన్ రావడం, ఇంతకు ముందు పెయిన్ అనేది లేకుండా తర్వాత సైకిల్స్‌లో పెయిన్ రావడం స్టార్ట్ అవ్వచ్చు. లేదా ఇంటెన్సిటీ పెరగొచ్చు. అండ్ ఈ పెయిన్ నార్మల్‌గా పీరియడ్‌తో పాటు వచ్చి పీరియడ్ అవ్వంగానే తగ్గిపోవడం కాకుండా పీరియడ్‌కి ముందు, పీరియడ్ తర్వాత కూడా పెయిన్ వస్తూ ఉంటుంది. సో, ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ సింప్టమ్స్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ అండి. సో, ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళలో కూడా ఈ పీరియడ్‌లో చాలా సివియర్ పెయిన్ అండ్ ఎవ్రీ సైకిల్‌తో పాటు ఈ పెయిన్ ఇంటెన్సిటీ పెరుగుతుంది. అండ్ పీరియడ్‌కి ముందు, వెనక కూడా ఈ పెయిన్ అనేది పర్సిస్ట్ అవుతుంది. ప్రోగ్రెసివ్ డిస్మెనోరియా ఉన్నా కూడా మీకు ఫ్యూచర్‌లో ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. హెవీ బ్లీడింగ్ అవ్వడం. సో, హెవీ బ్లీడింగ్ అవుతుంది అన్నప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ ఉందా అని మీరు గమనించుకోవాలండి. సో, ఫైబ్రాయిడ్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మీకు చాలా హెవీ బ్లీడింగ్ అవుతుంది. వైట్ డిశ్చార్జ్ అవ్వడం. సో, వైట్ డిశ్చార్జ్ అది కూడా ఇన్ఫెక్షన్‌కి సంబంధించిన డిశ్చార్జ్. అంటే రంగు మారి వాసనొస్తుంది, దురదగా ఉంటుంది. ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే వైట్ డిశ్చార్జ్. ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబల్ బ్లాక్ అనేది చాలా కామన్. సో, వైట్ డిశ్చార్జ్ తరచుగా వస్తుంది అన్న వాళ్ళు కూడా మీరు కొంచెం అలర్ట్‌గా ఉండాలి. సో, కొన్ని సైన్స్ అండ్ సింప్టమ్స్ ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ముందే మీరు గమనించుకొని ఒక డాక్టర్‌ని సంప్రదించండి. ప్రాబ్లమ్ పెద్దదవ్వక ముందే మీరు చూపించుకుంటే దాన్ని కరెక్ట్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మీ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి మెయింటైన్ అవుతాయి. పట్టించుకోకుండా డిలే చేస్తే మీ ట్రీట్మెంట్ కాంప్లెక్స్ అవుతుంది అండ్ సక్సెస్ రేట్స్ కూడా తగ్గుతాయి.